హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగానే ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది ఈ సుప్రీంకోర్టు అనే టాపిక్ను ఏముందిలే, కేంద్రంలో ఉంటుంది కదా అత్యున్నత న్యాయస్థానం, ఎవరెవరు ఉంటారు, ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారని చెప్పి నార్మల్గా చదివేస్తుంటారు. సో ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, సో కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరని అడుగుతారు. మనమేమనుకుంటాము, కేంద్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పెద్ద ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఏమని టిక్ చేస్తుంటాం? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని టిక్ చేస్తాం. కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని టిక్ చేస్తుంటాం. ఇది కరెక్టేనా అంటే కాదు. కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అటార్నీ జనరల్ అనమాట. అర్థమైంది కదా. కేంద్రంలో అయితే అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ ఉంటారు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి అటార్నీ జనరల్ గురించి చదివిన తర్వాత కూడా, అటార్నీ జనరల్ గురించి చదివిన తర్వాత సుప్రీంకోర్టు గురించి చదవండి అనమాట. సో న్యాయ సలహాలు, రాష్ట్రపతికి చట్టాలను అమలు చేసే సో రాష్ట్రపతి అనేవారు, సో అటార్నీ జనరల్ అనేవారు రాష్ట్రపతికి న్యాయ సలహాలు ఇవ్వడానికి ఉంటారనమాట. సో అత్యున్నత న్యాయాధికారి కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ అన్నమాట. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి చూద్దాం. సుప్రీంకోర్టు గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి? ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తాయి. అయితే ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు గురించి మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన బిట్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లైట్ చూడండి. ఫస్ట్ చారిత్రక నేపథ్యం. అయితే ఈ సుప్రీంకోర్టు అనే టాపిక్ను, అంటే దీంట్లో ఉండే అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించామన్నమాట. అర్థమైంది కదా. 1935 యాక్ట్ నుంచి స్వీకరించాం. అయితే రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి ఏ భాగంలో ఉంటుంది? రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి 5వ భాగంలో ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్స్ నుంచి? ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్. ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, సుప్రీంకోర్టులో ఎంతమంది ఉంటారు, సో ఈ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, వీరి యొక్క రాజీనామాలను, అంటే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నార్మల్ న్యాయవాదులు, వారి యొక్క రాజీనామాలను ఎవరికి సమర్పిస్తారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఆర్టికల్స్లో ఉంటుందన్నమాట. సో 5వ భాగంలో ఉంటుంది ఈ సుప్రీంకోర్టు గురించి. ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ నిర్మాణం, అధికారాలు మరియు విధి విధానాల గురించి తెలియజేస్తాయి. సో ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఈ సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. నిర్మాణం, అధికారాలు అండ్ విధి విధానాల గురించి ఈ ఆర్టికల్స్ తెలియజేస్తాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నిర్మాణం మరియు ప్రధాన కేంద్రం. సో ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, సో ఎంతమంది ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి ఒకరు, న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు, దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది అనేది ఇక్కడ నుంచి డిస్కస్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఒక న్యాయమూర్తి, 33 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఉంటుందన్నమాట. సో మొత్తం 34 మంది ఉంటారన్నమాట. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 ఇతర న్యాయమూర్తులతో మన సుప్రీంకోర్టు అనేది ఉంటుంది. చట్టం ద్వారా న్యాయమూర్తులను సంఖ్యను పెంచే లేదా తగ్గించే అధికారం కేవలం పార్లమెంట్కి ఉంటుంది. సో అర్థమైంది కదా. చట్టం ద్వారా న్యాయమూర్తులను పెంచే లేదా తగ్గించే అధికారం అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను తగ్గించడం, పెంచడం అనేది పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ప్రధాన కేంద్రం. ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. సో దీని గురించి ఆర్టికల్ 130 తెలియజేస్తుంది అన్నమాట. ఈ ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. దాని గురించి ఆర్టికల్ 130లో ఉంటుంది. సో ఇదన్నమాట. అర్థమైంది కదా. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు అన్నమాట. మొత్తం 34 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు. సో వీరికి ఎలాంటి అర్హతలు ఉండాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. భారతీయ పౌరుడై ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ పొంది ఉండాలి. మరియు ఇక ఒక్కొక్కటి ఉంది చూడండి. హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? హైకోర్టులో
5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. న్యాయమూర్తి న్యాయవాది కాదు, న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. హైకోర్టులో 5 సంవత్సరాలు, లేదా ఈ కండిషన్ లేకపోతే ఇంకొకటి, హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. సో ఒక హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసైనా ఉండాలి, లేకపోతే 10 సంవత్సరాలు న్యాయవాదిగా అయినా ఉండాలి. సో ఈ న్యాయమూర్తి న్యాయవాది దగ్గర కన్ఫ్యూజ్ కాకండి. 10 సంవత్సరాలు న్యాయవాదిగా అయినా ఉండాలి, 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా అయినా ఉండాలి. ఇంకొకటి, రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం ముఖ్య న్యాయ నిపుణుడై ఉండాలి. సో రాష్ట్రపతి దృష్టిలో తను ఒక న్యాయ నిపుణుడై ఉంటే సో ఈ ప్రధాన అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండే అర్హతలు ఉంటాయన్నమాట. సో ఇది కండిషన్స్ అర్థమైనాయి కదా. ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి, హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా అయినా చేసి ఉండాలి, లేకపోతే హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా అయినా చేసి ఉండాలి, న్యాయవాదిగా అయినా చేసి ఉండాలి. ఇంకొకటి, రాష్ట్రపతి దృష్టిలో నిపుణుడైనా ఉండాలి, న్యాయ నిపుణుడైనా ఉండాలి. సో ఈ కండిషన్లు అన్నమాట. ఇవి ఉంటే తనకు అర్హతలో ఉన్నట్టే. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నియామక ప్రక్రియ. సో వీరిని సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు న్యాయవాదులను ఎవరు నియమిస్తారో ఒకసారి చూద్దాం. న్యాయమూర్తిని సో అధికార నియామకం, న్యాయమూర్తులందరినీ రాష్ట్రపతి నియమిస్తారు. సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులందరినీ రాష్ట్రపతియే నియమిస్తారన్నమాట. సిఫార్సు పత్రం, సో కొలీజియం వ్యవస్థ ద్వారా నియమిస్తారు. సో ఊరికే నియమించరు, ఈ కొలీజియం వ్యవస్థ ద్వారా నియమిస్తారన్నమాట. అయితే ఈ కొలీజియం వ్యవస్థ సూచించిన సిఫార్సు పత్రం మేరకు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అయితే ఈ కొలీజియం వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు, కొలీజియంలో ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు, అండ్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ కొలీజియం వ్యవస్థలో ఉంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కొలీజియం అంటే ఏంటి? న్యాయమూర్తుల సమూహం అన్నమాట. ఈ న్యాయమూర్తుల సమూహం ఇచ్చిన సలహాల మేరకు ఆ సిఫార్సు మేరకు రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రధాన న్యాయమూర్తి అంటే సిజేఐని మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిస్టమ్ సిఫార్సు ఆధారంగా జరుగుతుంది. వీరి యొక్క నియామకం కొలీజియం సిస్టమ్ సిఫార్సు ఆధారంగా జరుగుతుంది. అర్థమైంది కదా. ఈ కొలీజియంలో ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, ఇంకో ముగ్గురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉంటారనమాట. సో వీరు డిస్కస్ చేసి వీళ్ళని నియమించండి అని సిఫార్సు చేసిన తర్వాత రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని అండ్ ఇతర న్యాయమూర్తులను నియమిస్తారన్నమాట. సో ఇక్కడ కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. మళ్ళీ ప్రధాన న్యాయమూర్తిని నియమించడం ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు ప్రజెంట్ రిటైర్ కాబోతున్న ప్రధాన న్యాయమూర్తి, నెక్స్ట్ రాబోయే న్యాయమూర్తి ఉంటారు కదా, సో వాళ్ళని నియమించడానికి ఫస్ట్ ఇప్పుడైతే రిటైర్ కాబోతున్న ప్రధాన న్యాయమూర్తి అండ్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉంటారు కదా, వాళ్ళు సిఫార్సు చేస్తారన్నమాట ఎవరిని నియమించాలి నెక్స్ట్ సిజేఐగా అని చెప్పి. సో వాళ్ళు చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రజెంట్ నెక్స్ట్ ఎవరు ఉండాలి ప్రధాన న్యాయమూర్తి అనేది వాళ్ళని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అర్థమైంది కదా. సో ఈ కొలీజియం అంటే న్యాయమూర్తుల సమూహం. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నియామక విషయంలో కొలీజియం ఇచ్చిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఈ న్యాయమూర్తులందరినీ నియమిస్తారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత. అయితే ఈ కొలీజియం ప్లేస్లో 2015లో ఎన్జేఏసీ కూడా వచ్చిందన్నమాట. 2015లో వచ్చింది. సో ఇది వర్సెస్ అంటే ఎన్జేఏసీ వర్సెస్ కొలీజియం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంట్ తీసుకొని వచ్చింది. దేని గురించి? ఎన్జేఏసీ గురించి అన్నమాట. ఎప్పుడు 2015లో తీసుకొచ్చింది 99వ రాజ్యాంగ సవరణ ద్వారా. అర్థమైంది కదా. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ తీసుకొచ్చింది ఈ చట్టాన్ని. 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని దేనికి సంబంధించింది? ఎన్జేఏసీకి సంబంధించింది అనమాట. సో న్యాయ వ్యవస్థ 2015లో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఈ సవరణను రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొట్టేసింది. సో అర్థమైంది కదా, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి ఈ ఎన్జేఏసీ అనే టాపిక్ని 2015లోనే స్టార్ట్ అయిందన్నమాట. ఈ ఎన్జేఏసీ అప్పుడే స్టార్ట్ అయ్యి అప్పుడే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. చల్లదని చెప్పి ఈ ఎన్జేఏసీ చల్లదని చెప్పి దీన్ని కొట్టేసింది. తీర్పు ఫలితం కొలీజియం వ్యవస్థయే కొనసాగుతుంది. సో ఇప్పటికీ కూడా ఈ కొలీజియం వ్యవస్థని కొనసాగుతుందన్నమాట. 2015లో వచ్చిన ఈ ఎన్జేఏసీ అనేది క్యాన్సిల్ అయిపోయింది.
అయితే నెక్స్ట్ చారిత్రక మైలురాళ్ళు అండ్ ముఖ్యమైన వ్యక్తులు అంటే ఈ సుప్రీంకోర్టులో ఎవరెవరు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు, మహిళలు ఎవరు, ఫస్ట్ మహిళలు ఎవరు అండ్ ఫస్ట్ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అన్నమాట. అర్థమైంది కదా, ఇక్కడ క్లారిటీగా లేదు, ఒకసారి చూడండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది కదా. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అర్థమైంది కదా, ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తాలో. ఈ ఇయర్ 1774లో ఏర్పాటు చేశారు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో కలకత్తాలో ఫోర్ట్ విలియం నందు ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారన్నమాట. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ ఎలిజా ఇంఫే. అర్థమైంది కదా. సో 1774లో ఏర్పడ్డ సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1774లో ఏర్పాటు చేశారన్నమాట. కలకత్తాలో ఫోర్ట్ విలియం నందు ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో ఫస్ట్ సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారన్నమాట. దీని యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సో ఇక చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి హిరాల్ జే కానియా అంటే హెచ్జే కానియా అన్నమాట, ఫస్ట్ సిజేఐ. నెక్స్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి. సో ఇప్పటి వరకు కూడా ఏ మహిళ కూడా ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి అనేది కాలేదు. సో న్యాయమూర్తులు అయ్యారన్నమాట. మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. అర్థమైంది కదా, ఫాతిమా బీబీ మొదటి మహిళా న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, మహిళా న్యాయమూర్తి అన్నమాట. సో నెక్స్ట్ న్యాయవాది నుండి నేరుగా న్యాయమూర్తిగా అయిన తొలి మహిళ. ఇక్కడ న్యాయమూర్తి అండి, ప్రధాన న్యాయమూర్తి, సిజేఐ కాదు. సిజేఐగా ఏ మహిళ కూడా అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు సిజేఐ. సో న్యాయవాది నుండి నేరుగా న్యాయమూర్తి అయిన తొలి మహిళ ఎవరు? ఇందు మల్హోత్రా. సో అర్థమైంది కదా, న్యాయవాది నుంచి డైరెక్ట్గా న్యాయమూర్తికి ప్రమోట్ అయ్యారన్నమాట. సో వీరు ఇందు మల్హోత్రా గారు. నెక్స్ట్ చూడండి, ప్రస్తుతం 52వ ప్రధాన న్యాయమూర్తి అని ఉంది. ప్రస్తుతం 52వ ప్రధాన న్యాయమూర్తి కాదండి, ప్రజెంట్ 53వ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు. సో అర్థమైంది కదా, 52వ ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్. సో ప్రజెంట్ ఉన్నవారు ప్రధాన న్యాయమూర్తి అంటే సిజేఐ, ప్రజెంట్ ఉన్న సిజేఐ సూర్యకాంత్ గారు. సో అర్థమైంది కదా, ఫస్ట్ సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో ఫోర్ట్ విలియం నందు ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారనమాట. సో 1774లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. స్వతంత్ర భారతదేశం యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా గారు స్వతంత్ర దేశం యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ గారు. సో ఏ ఇయర్లో అయ్యారు? 1989లో వీరు మొదటి మహిళా న్యాయమూర్తిగా అయ్యారన్నమాట. దీని తర్వాత న్యాయవాది నుండి నేరుగా న్యాయమూర్తిగా అయిన తొలి మహిళ ఇందు మల్హోత్రా గారు. ఇంకొకటి ప్రస్తుతం ఉన్న 53వ సిజేఐ సూర్యకాంత్ గారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఈ సర్వీసులకు ఉండే అంటే ఈ న్యాయమూర్తులకు ఉండే నిబంధనలు అండ్ వీరి యొక్క జీతభత్యాల గురించి చూద్దాం. ఫస్ట్ ప్రమాణ స్వీకారం అండ్ రాజీనామా గురించి చూద్దాం. అయితే వీరిని రాష్ట్రపతి నియమిస్తారు కదా, ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు కదా. సో వీరు రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక్కడ చూడండి, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం. అర్థమైంది కదా, రాష్ట్రపతి సమక్షంలో ఈ ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. కొలీజియం వ్యవస్థ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు ఎన్నుకుంటారు కదా, రాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి కూడా ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. సో ఒకరి సమక్షంలో ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. అయితే రాజీనామా లేఖను
రాష్ట్రపతికి మాత్రమే సమర్పించాలి. సో రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని రాష్ట్రపతియే నియమిస్తారు. ఇంకొకటి వీరు రాజీనామాను కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారన్నమాట. సో అది ఇక్కడ ఉంది చూడండి, రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించాలి. అర్థమైంది కదా, వీరు రాజీనామాను కూడా రాష్ట్రపతికి ఇస్తారు. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి దగ్గరే, రాష్ట్రపతియే నియమిస్తారు, రాజీనామా కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారు. సో ఇదన్నమాట ప్రమాణ స్వీకారం అండ్ రాజీనామా గురించి. నెక్స్ట్ పదవీ కాలం. అయితే వీరికి ఇంత పదవీ కాలం అని ఉండదన్నమాట. సో 65 సంవత్సరాలు అంటే ఆ సిజేఐకి 65 సంవత్సరాలు వచ్చాక రిటైర్ అవుతారన్నమాట. అది ఉంది చూడండి, 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. అర్థమైంది కదా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అని ఏముండదు, వీరికి 65 సంవత్సరాలు వచ్చాక రిటైర్ అవుతారు. సో ఇక్కడ 65 సంవత్సరాలు అంటే అర్థమైందా? ఎగ్జాంపుల్గా గవాయ్ గారిని చూసుకుందాం. 52వ సిజేఐగా నియమితులయ్యారు కదా, 52వ సిజేఐగా గవాయ్ గారు నియమితులయ్యారు కదా. సో వీరు ఎప్పుడు నియమితులయ్యారు? మేలో అన్నమాట. లాస్ట్ ఇయర్ మేలో వచ్చారన్నమాట సిజేఐగా. కానీ మే నుంచి డిసెంబరు నవంబర్ దాకా ఉన్నారన్నమాట. సో ఎందుకంటే అప్పటి వరకు ఆయనకి 65 సంవత్సరాలు నిండిపోయాయన్నమాట. సో 65 సంవత్సరాలు వచ్చేసాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా రిటైర్ అవుతారు కదా. సో ఆయన ప్లేస్లో రీసెంట్గా సూర్యకాంత్ గారు వచ్చారన్నమాట సిజేఐగా. సో ఇది 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరి యొక్క పదవీ కాలం ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇలా అని ఉండదన్నమాట. నెక్స్ట్ ఆర్థిక స్వతంత్రత గురించి చూద్దాం. అయితే ఈ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా, వారి యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నమాట. అర్థమైంది కదా, పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నమాట. జీతాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సిజేఐ యొక్క జీతం ఎంత? 2.8 lakhs అన్నమాట. వీరి యొక్క జీతాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇతరుల యొక్క జీతాలు 2.5 lakhs. ఇది భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. అర్థమైంది కదా, కేంద్ర భారత సంఘటిత నిధి నుండి వీరి యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. సో ఇక్కడ రెండు ఉంటాయి, కేంద్ర సంఘటిత నిధి, కేంద్ర ఆగంతుక నిధి అని. సో సంఘటిత నిధి నుండి వీరి యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. ఆల్మోస్ట్ కేంద్రంలో ఉండే అఫీషియల్స్ యొక్క జీతంను, శాలరీస్ని కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుంటారు, ఎవరు నియమిస్తారు అనేది ఉంటుంది. అయితే ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అక్కడున్న న్యాయమూర్తుల నుంచి ఒకరిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు, కొద్ది రోజులే ఉంటారన్నమాట. సో ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 126లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి ఉంటుంది. చూడండి, ఈ 126 ఆర్టికల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా విధులకు హాజరు కాలేని పరిస్థితిలో రాష్ట్రపతి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారన్నమాట. అంటే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సమూహం నుంచి ఒకరిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నెక్స్ట్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి ద్వారా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం జరుగుతుంది. అర్థమైంది కదా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. సో ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి ఆర్టికల్ 126లో ఉంటుంది. అయితే ఈ న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారు, ఎలాంటి విషయాల్లో తొలగిస్తారు అనేది చూద్దాం. అయితే ఎలా తొలగిస్తారు? ఈ తొలగించే చట్టాన్ని ఏ ఇయర్లో చేశారంటే 1968లో చేశారన్నమాట. అర్థమైంది కదా, ఈ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1968లో చేశారు. సో ఎలాంటి టైంలో తొలగించేస్తారు న్యాయమూర్తులను? అసమర్థత, దుష్ప్రవర్తన ఉన్న సమయాల్లో ఈ తొలగించడానికి ఉంటుందన్నమాట న్యాయమూర్తులను. సో కారణాలేంటి? దుష్ప్రవర్తన లేదా అసమర్థత. సో వీళ్ళను తొలగించడానికి లోక్సభలో అయితే 100 మంది సంతకాలు చేయాలి, 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి. లేక రాజ్యసభలో అయితే 50 members సంతకాలు చేయాలి. అర్థమైంది కదా, లోక్సభలో అయితే 100 మంది సంతకాలు చేయాలి, రాజ్యసభలో అయితే 50 members సంతకాలు చేస్తే వాళ్ళు తొలగింపబడతారు. అయితే అనుమతి అండ్ విచారణ. స్పీకర్ లేదా చైర్మన్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్ లేదా చైర్మన్ యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నమాట వీరి యొక్క తొలగింపు. అయితే ఆమోదిస్తే వీరిని తొలగించే ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే 3 సభ్యుల విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. సో 3 సభ్యులతో ఒక విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఇలా తొలగిస్తారు. అర్థమైంది కదా, న్యాయమూర్తులను దుష్ప్రవర్తన లేదా అసమర్థత ఉన్న సమయాల్లో ఈ న్యాయమూర్తులను తొలగిస్తారన్నమాట. ఒకసారి సో ఇలా తొలగిస్తారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ దశ 2. సో ఫస్ట్ దశ చూసాం కదా. సో ఓటింగ్ ఎలా ఉంటుంది చూద్దాం. అయితే ఈ న్యాయమూర్తులను తొలగించడంలో ఓటింగ్ ఎలా ఉంటుంది? ఉభయ సభల్లో ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. అర్థమైంది కదా,
ప్రత్యేక మెజారిటీ అంటే ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకో 2 మెంబర్స్ ఖచ్చితంగా ఆమోదించాలన్నమాట. సో దాన్ని ప్రత్యేక మెజారిటీ అంటారు. సో 2 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ ఉంటే దాంట్లో 2 మెంబర్స్ 2/3 అంటే 2/3 అంటే ఇక్కడ ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తేనే ఆ న్యాయమూర్తులు తొలగింపబడతారు. ఇక్కడ ఉంది చూడండి, ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ హాజరై ఓటు వేసిన వారిలో 2/3. సో మొత్తం సభ్యుల్లో కాదు, హాజరైన వారు ఉంటారు కదా, హాజరైన వారి దాంట్లో 2/3 ఎంతమంది హాజరయ్యారు దాంట్లో 2/3 ఎంతో చూసి ప్రత్యేక మెజారిటీ ఉంటేనే ఆ న్యాయమూర్తులు అనేది తొలగింపబడతారన్నమాట. నెక్స్ట్ రెండవ దశ తొలగింపు. పార్లమెంటు సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్వారా తొలగింపబడతారు. సో అర్థమైంది కదా. సో వీళ్ళు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత ఈ పార్లమెంటు సిఫార్సు రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారన్నమాట. రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తారు. వారి యొక్క పదవి నుండి రాష్ట్రపతి న్యాయమూర్తులను తొలగిస్తారన్నమాట. అర్థమైంది కదా. ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలని వీరిని తొలగించే తీర్మానాన్ని ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలన్నమాట. తొలగించేది మాత్రం రాష్ట్రపతి. జస్టిస్ వి రామస్వామి. సో 1991లో జస్టిస్ వి రామస్వామి తీర్మానం ప్రతిపాదించబడింది కానీ ఆమోదం పొందలేదు. అర్థమైంది కదా. ఈ తీర్మానం అనేది ప్రతిపాదించబడింది కానీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందలేదు. సో వీరిని తొలగించలేదన్నమాట. ఏ ఇయర్లో? 1991లో అన్నమాట. నెక్స్ట్ వాస్తవం. ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా తొలగించలేదు. అర్థమైంది కదా. సో ఈయన ఆరోపణలు ఎదుర్కొన్నారు కానీ అది ఆమోదం పొందలేదన్నమాట. ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా తొలగింపబడలేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ అప్పిలేట్ గురించి ఇంకా సలహాపూర్వక అధికార పరిధి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రజలకు సంబంధించిన ఏదైనా వ్యవహారాల్లో రాష్ట్రపతికి సందేహం కలిగినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారు? సుప్రీంకోర్టు సలహాను కోరుతారన్నమాట. అర్థమైంది కదా. సుప్రీంకోర్టు సలహాను కోరుతారు. అది ఆర్టికల్ 143లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అప్పీల్. ఇక్కడ అప్పీల్ అంటే ఏంటంటే ఇప్పుడు కింది కోర్టులు ఇచ్చిన తీర్పులు అది నాకు కరెక్ట్గా లేదు, నేను సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తా అని చెప్పి ఈ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారన్నమాట. అయితే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులకు ఇది నాకు న్యాయం జరగలేదు, ఇక్కడ నేను సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తా అని చెప్పి అక్కడ చేస్తారన్నమాట. అయితే ఏ కేసుల మీద? క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు ఉంటాయి కదా. సో ఇట్లాంటి విషయాల్లో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారన్నమాట. సో ఈ పాయింట్సే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్పిలేట్ పరిధి. అయితే ఈ ఏ ఆర్టికల్స్లో ఉంటుంది అప్పిలేట్ పరిధి గురించి? ఆర్టికల్ 132, 134 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ అప్పిలేట్ పరిధి గురించి తెలియజేస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగ విచారణ, సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో అత్యున్నత అప్పీల్ కోర్ట్ సుప్రీంకోర్టు అన్నమాట. అర్థమైంది కదా. సుప్రీంకోర్టు. అయితే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులకు వారికి న్యాయం జరగకపోతే సో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. సో ఇదే అక్కడ ఉంది. సో ఏ దాంట్లో? రాజ్యాంగం విచారణ లేదా సివిల్ కోర్టులు ఇంకా క్రిమినల్ కోర్టుల విషయాల్లో వీళ్ళు అప్పీళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సో దీని గురించి అప్పీళ్ళ గురించి ఆర్టికల్ 132 నుంచి 134 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి. నెక్స్ట్ రాష్ట్రపతి సలహా అడగడం అంటే సుప్రీంకోర్టు నుంచి సలహా అడగడం దేంట్లో ఉంటుంది? ఆర్టికల్ 143లో ఉంటుంది. సో 143 ఇలా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు అండ్ రాష్ట్రపతికి మధ్య ఉన్న లవ్ అన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో 143 అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం. సో అదే ఉంటుంది సలహాపూర్వక పరిధి. ప్రజా ప్రాముఖ్యత ఉన్న విషయాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు సలహాను కోరుతాడు. సో వారు ఏదైతే ఇచ్చారో ఆ సలహా కంపల్సరీ మన రాష్ట్రపతి పాటించాలని లేదన్నమాట. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే పాటిస్తారు, లేకపోతే లేదు. అయితే ఇక్కడ ఉంది చూడండి గమనిక. సుప్రీంకోర్టు ఇచ్చే సలహాను రాష్ట్రపతి బైండింగ్ కాదు, అంటే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. రాష్ట్రపతి వాళ్ళు ఇచ్చిన సలహాను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది ఆర్టికల్ 143లో ఉంటుంది. అయితే నెక్స్ట్ మనం న్యాయ సమీక్ష ఇంకా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉంటాయి కదా. సో వాటిని ఒక చోట భద్రపరుస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. ఒక చోట భద్రపరుస్తుంది. వారు ఇచ్చిన తీర్పులను ఒక చోట భద్రపరుస్తుంది అన్నమాట. అయితే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను వాళ్ళు ఇచ్చిన తీర్పులను కింది కోర్టులు కూడా పాటించాలన్నమాట. వాళ్ళు ఏ విధంగా అయితే న్యాయం చెప్తున్నారో, సుప్రీంకోర్టు అంటే కేంద్రంలో అత్యున్నత కోర్టు కదా. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కింది కోర్టులు కూడా పాటించాలన్నమాట. సో ఆ విధంగానే తీర్పు అనేది కింది కోర్టులు కూడా చెప్పాలి. సో అలా భద్రపరుస్తుందన్నమాట కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే అదే. ఫస్ట్ న్యాయ సమీక్ష గురించి చూద్దాం. న్యాయ సమీక్ష
రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టాలు, ఆదేశాలు, రాజ్యాంగ సవరణలు కొట్టివేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా దాన్ని కొట్టివేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుందన్నమాట. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదు. చూడండి అదే ఉంది, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టాలు చేసినా, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఆదేశాలు ఇచ్చినా, రాజ్యాంగ సవరణలను కొట్టివేసే అధికారం అనేది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సవరణలు చేసినా కూడా దాన్ని క్లియర్గా కొట్టివేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. అర్థమైంది కదా. అమెండ్మెంట్స్ని కూడా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అమెండ్మెంట్స్ సవరణలను కూడా కొట్టివేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుందన్నమాట. ఇంకా రాజ్యాంగాధిపత్యాన్ని నిర్ధారిస్తుంది. అర్థమైంది కదా. ఈ రాజ్యాంగాధిపత్యాన్ని ఈ సుప్రీంకోర్టు క్లారిటీగా నిర్ధారిస్తుంది. హైకోర్టుల నిర్ణయాలను సమీక్షించే అధికారం కూడా ఈ సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉంటాయి కదా, సో అవి కరెక్ట్ వేలో ఉన్నాయా లేదా అని సమీక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో అందుకనే కేంద్రంలో అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టును అంటారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదున్నా కూడా దాన్ని కొట్టివేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ఇదన్నమాట దీని యొక్క న్యాయ సమీక్ష గురించి. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చూద్దాం. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? ఆర్టికల్ 120 నుంచి 129 నుంచి 141 వరకు ఉన్న ఆర్టికల్స్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలియజేస్తాయి. అయితే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటో చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఒక చోట భద్రపరచడం అన్నమాట. సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరుస్తుంది. అర్థమైందా? సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరుస్తుంది చెప్పాను కదా, అది ఇచ్చిన తీర్పులను భద్రపరుస్తుంది అనమాట. దీని నిర్ణయాలు, ఆదేశాలను దేశంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉంటాయి. అర్థమైంది కదా. సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాలను, ఆదేశాలను కింది కోర్టులన్నీ కూడా కట్టుబడి ఉంటాయి. సో ఇదన్నమాట న్యాయ సమీక్ష అండ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి. నెక్స్ట్ లాస్ట్లో ఇంతే అయిపోయింది. లాస్ట్లో ఒకసారి ఈ సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో ఒకటే దగ్గర క్లారిటీగా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అయితే ఈ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. అయితే ఫస్ట్ ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం అండ్ నియామకం గురించి తెలియజేస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, నియామకం గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 125 వీరికి ఉండే జీతభత్యాల గురించి తెలియజేస్తాయి. అయితే వీరి యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నమాట. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటో చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అది ఒక చోట భద్రపరుస్తుంది అనమాట. దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. నెక్స్ట్ దీని యొక్క ప్రధాన కేంద్రం 130 ప్రధాన కేంద్రం అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది? ఢిల్లీలో ఉందన్నమాట. సో దాని గురించి ఈ 130 ఆర్టికల్లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 131 ప్రాథమిక అధికార పరిధి గురించి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 132, ఆర్టికల్ 133, 134 అప్పిలేట్ అధికార పరిధి గురించి ఉంటుందన్నమాట. సో అప్పిలేట్ అంటే ఏంటో చెప్పాను కదా, ఇక్కడ నాకు న్యాయం జరగలేదు, సరైన తీర్పు అనేది హైకోర్టు ఇవ్వలేదు, నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తా అని చెప్పి ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం గురించే ఈ అప్పిలేట్ అనమాట. సో ఇట్లా ఇది అప్పిలేట్ అంటే మీనింగ్. సో దీని గురించి ఆర్టికల్ 132, 133, 134లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 137. ఆర్టికల్ 137లో ఏముంటుంది? తీర్పుల సమీక్ష గురించి దీంట్లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 138, 139లో అధికార పరిధి విస్తీర్ణ అండ్ రిట్స్ గురించి సో రిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 141లో ఏముంటుంది? నిర్ణయాలు అన్ని కోర్టులకు బైండింగ్. అంటే ఈ సుప్రీంకోర్టులో ఇచ్చే నిర్ణయాలు అన్ని కోర్టులు దాన్ని పాటించాలన్నమాట. ఇది ఇచ్చే తీర్పులను, ఇది ఇచ్చే నిర్ణయాలను కింది కోర్టులు అన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. సో అదే దీంట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 143 సుప్రీంకోర్టు సలహా. రాష్ట్రపతి కోరుతాడు కదా, సో వీరి మధ్య లవ్ ఉంటుంది కదా. 143 అంటే సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతికి, ఇలా గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం ఆర్టికల్ 143లో ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.